హాయ్ ఫ్రెండ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ చాప్టర్‌లో మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది. అండ్ ఈ కాన్సెప్ట్ కూడా మనకి ఎలక్ట్రికల్ స్టూడెంట్స్‌కి మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏఈ ఎగ్జామ్స్‌లో గానీ మనకి ఇంపార్టెంట్. ఏంటంటే డైరెక్ట్‌గా ఆ ఈక్వేషన్స్‌ని ఇచ్చేసి కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఐడెంటిఫై చేయడం, అడగడం అనేది కంపల్సరీ క్వెషన్. ఇప్పుడు రేపు రాబోయేటువంటి ట్రాన్స్‌కో గానీ, ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్స్‌లో కావచ్చు, వీటిల్లో కూడా మీకు పనికొస్తది. ఆ మాక్స్‌వెల్ ఈక్వేషన్ కాన్సెప్ట్ మీకు గుర్తుండాలి. సో, చాలామంది స్టూడెంట్స్‌కి ఈ మాక్స్‌వెల్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ మీద క్లారిటీ లేదు. దాన్ని రిమెంబర్ చేసుకోవడానికి గూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, దీన్ని నేను సింప్లిఫై చేస్తూ నేను మీకొక సీక్వెన్స్‌లో సిస్టమాటిక్ మేనర్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాను. సో, మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ అని అంటే ఏం లేదు. ఈ మాక్స్‌వెల్ అనబడేటువంటి ఒక సైంటిస్ట్ ఎవడైతే ఉన్నాడో, వాడు డిఫరెంట్ అదర్ లాస్ అంటే ఒక సైంటిస్ట్ కాదు. ఒక ముగ్గురు, నలుగురు సైంటిస్ట్‌లు ఇచ్చినటువంటి డిఫరెంట్ లాస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించినంత వరకు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బిగినింగ్ డేస్‌లో వచ్చినటువంటి బిగినింగ్ లాస్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్. కరెంట్ అంటే దాని వెనకాల ఒక చార్జ్ ఉంటుంది. చార్జ్‌కి ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఇదంతా చెప్పింది ఎవరు? గాస్ లా. తర్వాత కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. అది చెప్పింది ఎవరు? యాంపియర్స్ లా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఫారడే, ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటాం కదా! ఫారడే. సో, ఇలా ఒక ముగ్గురు, నలుగురు సైంటిస్ట్‌లు ఇచ్చినటువంటి లాస్ అన్నిటిని కూడా క్రోడీకరించి వాటన్నిటిని కంబైన్ చేస్తూ ఒక సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. అదే మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ అనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది అదనమాట. సో, దీంట్లో కొత్తగా ఏం లేదు. మనం రెగ్యులర్‌గా చదివేటువంటి లాసే వాటిని ఒక సైంటిఫిక్‌గా, సిస్టమిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటాడనమాట. సో, మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ అంటే గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనకి మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్‌లో 4 రకాల లాస్ ఉంటాయనమాట. 1, 2, 3, 4. సో, ఏంటి 4 రకాల లాస్? సో, ఫస్ట్ లా వచ్చేసి గాస్ లా. గాస్ లా. గాస్ లా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి ఇది కూడా గాసే మళ్ళీ. గాస్ లా ఫర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. థర్డ్ లా వచ్చేసి మన ఫాదర్ ఎవరు? ఫారడే. ఫారడేస్ లాస్. సో, ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకే. ఆ తర్వాత ఫైనల్‌గా వచ్చేసి యాంపియర్స్ లా. సో, యాంపియర్స్ లానే యాంపియర్స్ లా మనకు తెలుసు. కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తది అనేది. ఈ యాంపియర్స్ లాలో ఒక చిన్న డెఫిషియన్సీ ఉందన్నమాట. ఆ డెఫిషియన్సీని ఇతను కరెక్ట్ చేస్తాడు. సో, విత్ మాక్స్‌వెల్స్ కరెక్షన్స్ ఆర్ మోడిఫైడ్ యాంపియర్స్ లా అని కూడా అంటారనమాట. అంటే మాక్స్‌వెల్ ఈ ఈ ఈ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చేటప్పుడు యాంపియర్స్ లాలోని ఒక చిన్న డెఫిషియన్సీని కూడా కరెక్ట్ చేస్తూ ఇస్తాడనమాట. సో, ఇప్పుడు నేను మ్యాథమెటికల్‌గా వెళ్ళక ముందుకు వీటి యొక్క జనరల్ సిగ్నిఫికెన్స్ మాట్లాడదాం. జనరల్‌గా వీటి యొక్క మీనింగ్ ఏమై ఉంటదో మాట్లాడదాం. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ రెండిట్లో గాస్ లా అనేది కామన్ ఉన్నది. గాస్ లా అంటే యూ ఆల్సో ఫైండ్ ద వర్డ్ గాస్ ఇన్ స్టాటిస్టిక్స్ డిస్ట్రిబ్యూషన్‌లో కూడా కనిపిస్తది. గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో, బేసిక్‌గా గాస్ ఏం చెప్తాడనంటే, ఒక గివెన్ ఏరియా లోపల ఏం జరుగుతుంది? ఒక క్లోజ్డ్ ఏరియా లోపల ఏం జరుగుతుంది? ఎంత క్వాంటిటీ ఉన్నది? అనేది చెప్పేదే గాస్ లా అనమాట. సో, వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ గాస్ లా, యూ డీల్ విత్ అ క్లోజ్డ్ సర్ఫేస్ అనమాట. ఒక క్లోజ్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ ఉంది. ఆ బెలూన్ లోపల ఏంటి అనేది కథ. ఫర్ ఎగ్జాంపుల్. అర్థమైందా? లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ బెలూన్ అనుకుందాం. ఓకే. రైట్. బెలూన్ అలాగా. ఆ తర్వాత ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే మనకు తెలుసు. ఏ విధంగా ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేయాలి? వోల్టేజ్‌ని ఎలా క్రియేట్ చేయాలి? వోల్టేజ్ అంటే దాని వెనకాల ఉన్నది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఏంటి మనకు తెలుసు. వెనెవర్ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్స్ విత్ ద కండక్టర్ అండ్ ఎలక్ట్రిక్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్. ఇది మనకి బేసిక్ మనకి వచ్చేటువంటి కంక్లూజన్ ఫ్రమ్ ద ఫారడేస్ లా. సో, ఫారడేస్ లా ఏదైతే మాక్స్‌వెల్ థర్డ్ లా ఉందో, ఇట్ విల్ డీల్ విత్ హౌ హౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ క్రియేటెడ్ ఫ్రమ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అర్థమైందా? అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే బి. దీని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ. ఏ విధంగా క్రియేట్ అవుతుంది అని చెప్పడమే ఈ థర్డ్ లా యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్ యాంపియర్స్ లా. యాంపియర్స్ లా ఏం చెప్తుంది? కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల, అంటే కరెంట్ వల్ల, ఎలక్ట్రిసిటీ వల్ల మ్యాగ్నెటిజం ఎలా వస్తుంది? సో, ఎలక్ట్రిక్ ఫీల్డ్ నుంచి మ్యాగ్నెటిజం. అర్థమైందా? సో, ఎలక్ట్రిక్ ఫీల్డ్‌కి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌కి ఉన్నటువంటి ఇంటరాక్షన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఈ 2. అండ్ స్వతహాగా ఎలక్ట్రిక్ ఫీల్డ్‌కి ఉన్నటువంటి స్వభావాన్ని చెప్పేది ఫస్ట్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌కి ఉండేటువంటి స్వభావం చెప్పేది ఇది. ఈ రెండిటి మధ్యలో ఇంటరాక్షన్స్ చెప్పేవి లాస్ట్ 2 ఇవన్నమాట. వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటిగా. సో, ఇప్పుడు మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడినప్పుడు
మనకి 2 రకాల ఈక్వేషన్స్ ఉంటాయి. మనకి ఎగ్జామ్స్‌లో అడగడం గూడా 2 ఫార్మాట్‌లలో అడుగుతుంటారు. ఒకటి మాక్స్‌వెల్స్ ఈక్వేషన్ ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్. ఇంకోటి మాక్స్‌వెల్స్ ఈక్వేషన్స్ ఇన్ పాయింట్ ఫార్మ్. ఓకే. డిఫరెన్షియల్ ఫార్మ్ అండ్ పాయింట్ ఫార్మ్. సో, డిఫరెన్షియల్ ఫార్మ్‌కి, పాయింట్ ఫార్మ్‌కి వేరియేషన్ ఏంటంటే, డిఫరెన్స్ ఏంటనంటే, డిఫరెన్షియల్ ఫార్మ్‌లో యూ యూజ్ రెగ్యులర్ క్యాలిక్యులస్ ఆపరేటర్స్ లైక్ ఇంటిగ్రేషన్, dy/dt డిఫరెన్షియేషన్ వాడతాం. పాయింట్ ఫార్మ్‌లో ఏం యూజ్ చేస్తామనంటే, యూ యూజ్ డెల్ ఆపరేటర్, డైవర్జెన్స్, డెల్ డాట్ క్రాస్ ప్రొడక్ట్ చేసుకుంటే, మళ్ళీ కర్ల్ ఆపరేటర్ క్రాస్, డెల్ క్రాస్ సమ్ వెక్టర్ క్వాంటిటీ అలాగా. ఈ విధంగా మనము యూజ్ చేస్తాం. అంటే సిగ్నిఫికెన్స్ ఏంటంటే, డిఫరెన్షియల్ ఫార్మ్‌లో యూ ఆర్ అనలైజింగ్ వెనెవర్ యూ ఆర్ స్టడీయింగ్ దీస్ లాస్ ఇన్ డిఫరెన్షియల్ ఫార్మ్, you will get the behavior of electric fields or magnetic fields or interaction between electric and magnetic fields at a global level, at a large scale level. అంటే you deal at a large scale level. ఇది లార్జ్ స్కేల్లో అంటే ప్రాక్టికల్గా మెషిన్స్ని డిజైన్ చేయటము, అర్థమవుతుందా? ప్రాక్టికల్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అపారటస్ని డిజైన్ చేయడానికి డిఫరెన్షియల్ ఫార్మ్స్ పడాలి. బట్ పాయింట్ ఫార్మ్ యూ డీల్ అట్ లోకల్ లెవెల్. లోకల్ లెవెల్ అంటే మైన్యూట్ లెవెల్, అంటే ఒక పాయింట్ లెవెల్లో బేసిక్గా చెప్పాలి, దాని పేరులో ఉంది పాయింట్ ఫామ్. ఒక పాయింట్లో, ఒక చిన్న పాయింట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక మెటల్ ప్లేట్ అనుకుందాం, ఒక కాపర్ ప్లేట్ అనుకుందాం. ఈ కాపర్ ప్లేట్ నుంచి నేను మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని పంపిస్తున్నాను. ఓకే, ఐఎమ్ పాసింగ్ ఎ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ d∅/dt, అంటే ఇట్ ఈస్ ఎ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. వెన్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ చేంజింగ్, కాపర్ ప్లేట్ నుంచి వెళ్తున్నప్పుడు, కాపర్ ప్లేట్లో మనకు తెలుసు యూ విల్ గెట్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్, ఎడ్డీ కరెంట్స్ అని అంటాం, వాట్ ఎవర్. అయితే ఈ కాపర్ ప్లేట్లో ఒక పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఎంత ఈఎంఎఫ్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఎంత ఈఎంఎఫ్ ఉంది, ఈ పాయింట్ దగ్గర ఎంత ఈఎంఎఫ్ ఉంది, ఆ పాయింట్ లెవెల్లో అనాలిసిస్ కావడానికి పాయింట్ ఫామ్. ఓవరాల్గా ఈ ప్లేట్లో ఎంత వచ్చింది ఈఎంఎఫ్, డిఫరెన్షియల్ ఫామ్ సరిపోతుంది. అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఉంది, దీంట్లో తెలిసిపోతుంది మనకి. అర్థమవుతుందా? సో పాయింట్ ఫామ్, క్లోజ్డ్ ఫామ్, పాయింట్ ఫామ్ అండ్ డిఫరెన్షియల్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాయింట్ ఫామ్ అనేది మైన్యూట్ లెవెల్లో, పాయింట్ లెవెల్లో, లోకల్ లెవెల్లో. డిఫరెన్షియల్ ఫామ్ అనేది లార్జ్ స్కేల్ లెవెల్లో, లేదా టెక్నికల్గా గ్లోబల్ లెవెల్ అని అంటారు, గ్లోబల్ ఎఫెక్ట్స్ అని అంటారు. గ్లోబల్ లెవెల్లో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది టోటల్ లెవెల్లో, రైట్? సో ఈ పాయింట్ ఫామ్లో అండ్ మనం డిఫరెన్షియల్ ఫామ్, 2 ఫామ్స్లో కూడా మనం డిస్కస్ చేద్దాం. సో లా, ఇది డిఫరెన్షియల్ ఫామ్లో, ఇది పాయింట్ ఫార్మ్లో. సో ఫస్ట్ లా ఏంటిది? గాస్ లా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. సో గాస్ లా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ దీన్ని ఎలా చెప్తారనంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ అ క్లోజ్డ్ సర్ఫేస్. ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకోండి. ఆ క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాస్ అవుతుంది, ఆ పాస్ అవుతున్నటువంటి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాల్యూ ఎంత అంటే, దాని లోపల ఛార్జ్ ఎంత ఉందో అంత, ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాస్ అవుతుంది, ఆ సర్ఫేస్ లోపల ఉన్నటువంటి ఛార్జ్ అంత. ఫర్ ఎగ్జాంపుల్ బల్బ్ ఉంది, ఒక బల్బ్ ఉంది. బల్బ్ని మీరు పవర్ ఆన్ చేస్తే బల్బ్ నుంచి లైట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ బల్బ్ గ్లాస్ ఏదో అదొక క్లోజ్డ్ సర్ఫేస్ అనుకోండి. ఆ బల్బ్ లోపల నుంచి ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటికి వస్తుంది, అంటే లైట్ అనుకోండి. ఎంత లైట్ వస్తుంది, ఆ ఫిలమెంట్లో ఎంత దమ్ము ఉందో అంత లైట్ బయటికి వస్తుంది. సింపుల్ యాజ్ దట్. సిమిలర్గా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటికి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటికి వస్తుందని అంటే, ఎంత ఫీల్డ్ వస్తుందని అంటే దాని లోపల ఎంత ఛార్జ్ స్టోర్ అయి ఉందనే దాన్ని బట్టి ఉంది. అంటే గాస్ లా విల్ టెల్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఛార్జ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ రావాలంటే లోపల ఛార్జ్ ఉండాలి. అండ్ ఇంకొక కంక్లూజన్ కూడా వస్తుంది, అది కూడా చెప్తాను అండి. సో నేనేం చేస్తానంటే క్లోజ్డ్ లూప్ ఇంటిగ్రేషన్ తీసుకుంటాను. ఐఎమ్ ఇంటిగ్రేటింగ్, ఇది డిఏ అంటే, ఆర్ డిఏ అంటారు కొన్ని టెక్స్ట్ బుక్లో, డిఎస్ అంటారు, అంటే సర్ఫేస్ ఏరియా. మీరు ఎలా అనుకున్నా సరే, డిఏ అనుకున్నా, డిఎస్ అనుకున్నా ఓకే. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఓవర్ అ క్లోజ్డ్ సర్ఫేస్, క్లోజ్డ్ లూప్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఎన్క్లోజ్డ్ డివైడెడ్ బై పర్మిటివిటీ ఆఫ్ ద స్పేస్, ఛార్జ్ ఎన్క్లోజ్డ్. సో ఒక క్లోజ్డ్ ఏరియా లోపల ఎంత ఛార్జ్ ఉందో అంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ బయటకు వస్తుంది, దాని మీనింగ్. సో దీని నుంచి మనకి ఏమర్థమైంది, ఈ లా వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డ్యూ టు ఛార్జ్, అంటే ఛార్జ్ ఉందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది అనేది దీని యొక్క కంక్లూజన్ అనమాట.
నెక్స్ట్ పాయింట్ ఫార్ములా ఏం చెప్తారో చూద్దాం దీన్ని. పాయింట్ ఫార్ములా ఏమంటారంటే డైవర్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నాట్ జీరో. డైవర్జెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ సమ్ ఫైనైట్ వాల్యూ విచ్ ఈజ్ ఈక్వల్ టు చార్జ్ డెన్సిటీ బై ఎప్సిలాన్ నాట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే డైవర్జెన్స్ అంటే ఏంది? బయటికి రేడియేట్ అయిపోవడం. ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం బల్బు గురించే మాట్లాడడం కదా, బల్బు నుంచి లైట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కానీ తిరిగి బల్బు దగ్గరికి వస్తుందా? రాదు కదా. ఓన్లీ రేడియేటింగ్ అవుట్వర్డ్స్. ఇట్ ఓన్లీ గోస్ అవుట్వర్డ్, రేడియేటింగ్ అవుట్వర్డ్స్. సో దీని నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అని అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఆర్ ఆల్వేస్ రేడియేటింగ్, దే డోంట్ కమ్ బ్యాక్ టు ద సోర్స్. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? చార్జ్. చార్జెస్ కెన్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ ఛార్జ్ నుంచి నెగిటివ్ ఛార్జెస్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి. పాజిటివ్ ఛార్జెస్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ గో అవుట్, నెగిటివ్ ఛార్జెస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ కమ్ ఇన్ సైడ్. మనకు ఆల్రెడీ తెలుసు చార్జెస్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్ అట్ పాజిటివ్ ఛార్జ్, ఎండ్ అట్ నెగిటివ్ ఛార్జ్ కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిహేవియర్ ఈ విధంగానే ఉంటుంది. సపోజ్ ఇఫ్ దేర్ ఈజ్ నో ఎలక్ట్రిక్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఒకటే ఉంది, నెగిటివ్ ఛార్జ్ లేదు. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ సింప్లీ రేడియేట్ ఇన్ టు ద స్పేస్ ఇన్ సర్చ్ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్. నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి అవి రేడియేట్ అవుతూ ఉంటాయి. వన్స్ నెగిటివ్ ఛార్జ్ దొరికిందనంటే వచ్చి నెగిటివ్ ఛార్జ్ లోపలికి అవి మర్జ్ అయిపోతాయి. సో పాయింట్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా విల్ టెల్ దట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఆర్ ఆల్వేస్ రేడియేటింగ్. అర్థమైందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ రేడియేట్స్. ఆర్ ఐ కెన్ సే ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్ట్ అట్ positive charge and end at negative charge only. Okay, electric field start at positive charge, end at negative charge only. అది మనకి ఈ పాయింట్ ఫామ్ నుంచి వచ్చేటువంటి కంక్లూజన్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క నేచర్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు చూడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ రావడానికి ఛార్జ్ కావాలి, అండ్ ఆ ఛార్జ్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైనా రేడియేట్ అవుతుంది, మళ్ళీ తిరిగి ఛార్జ్ దగ్గరికి రాదు, సేమ్ ఛార్జ్ దగ్గరికి రాదు. ఇట్ డస్ నాట్ కమ్ టు ద సేమ్ సోర్స్. పాజిటివ్ ఛార్జ్ ఉంటే పాజిటివ్ ఛార్జ్ నుంచి వచ్చిన ఫీల్డ్ నెగిటివ్ ఛార్జ్కి పోతుంది. నెగిటివ్ ఛార్జ్ ఏం చేస్తుంది? యూనివర్స్లో ఉన్న అదర్ పాజిటివ్ ఛార్జెస్ని అట్రాక్ట్ చేస్తుంటుంది తప్ప ఒక సర్క్యులేషన్ ఉంటుంది అనమాట. సేమ్ థింగ్ గాస్ లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. సో దీంట్లో ఒక మ్యాగ్నెటిక్ స్వభావం అనేది తెలుస్తుంది మనకి, ఒక మ్యాగ్నెటిజం ఏ విధంగా బిహేవ్ చేస్తుంది. ఇవన్నీ ఆల్రెడీ మీరు చదువుకున్నప్పుడు జనరల్గా బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు, మ్యాగ్నెటిజం చాప్టర్ చదువుకున్నప్పుడు చదువుకునేటివి. వాటిని మోర్ టెక్నికల్ ఫార్మ్ అన్నమాట, అంటే వీటి యొక్క ఆరిజిన్స్ ఎలా ఉన్నాయి, వాటి నేచర్ యొక్క ఆరిజిన్ ఎలా ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ మ్యాక్స్వెల్ లా యొక్క ఉద్దేశం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాం ఇప్పుడు, క్లోజ్డ్ లూప్ ఇంటిగ్రేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకున్నాం అనుకోండి, ఆ క్లోజ్డ్ సర్ఫేస్ దగ్గర నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ 0 ఉంటుందని దాని మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎ మ్యాగ్నెట్, ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకుందాం, నార్త్ పోల్ సౌత్ పోల్ ఒక మ్యాగ్నెట్ ఉన్నది. ఈ మ్యాగ్నెట్ నుంచి ఏమొస్తుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. మనకు తెలిసింది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అదే కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టార్ట్ ఎట్ నార్త్, ఎండ్ ఎట్ సౌత్. సపోజ్ ఐఎమ్ టేకింగ్ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ అరౌండ్ దిస్ మ్యాగ్నెట్. ఈ మ్యాగ్నెట్ చుట్టూ ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటున్నాను. అట్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్ నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ 0, ఇంటిగ్రేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ 0. అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏం చేస్తుంది? నార్త్ పోల్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ సర్ఫేస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తిరిగి వచ్చేస్తుంది కదా. హౌ మచ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ గోయింగ్ అవుట్, సేమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ రిటర్నింగ్. ఓవరాల్గా నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏముంటుంది? 0 ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది రేడియేట్ అవ్వదు బయటికి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బయటికి రేడియేట్ కాదు అని అంటే మరి నార్త్ పోల్ నుంచి వచ్చింది ఎక్కడికి పోతుంది? సౌత్ పోల్. అంటే దిస్ మీన్స్ దట్ ఏ మ్యాగ్నెట్ ఈస్ ఆల్వేస్ డైపోల్, మోనోపోల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో దీని కంక్లూజన్ ఏంటంటే లాస్ ఆఫ్ మ్యాగ్నెటిజం చదువుకుంటారు కదా, మ్యాగ్నెట్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ పోల్స్, ఇన్ డైపోల్స్. మ్యాగ్నెట్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్స్ ఇన్ డైపోల్స్, నాట్ మోనోపోల్స్. సో సిమిలర్లీ ఇక్కడ కూడా చెప్పచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎలక్ట్రిక్ చార్జెస్ ఆర్ మోనోపోల్. అంటే యూ కెన్ ఆబ్టైన్ అ సింగిల్ పాజిటివ్ పోల్, సింగిల్ నెగిటివ్ పోలారిటీ. వెరాజ్ మ్యాగ్నెట్లో యూ కెనాట్ ఆబ్టైన్ ఎ సింగిల్ నార్త్ పోల్, సింగిల్ సౌత్ పోల్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇది ఒక మ్యాగ్నెట్ ఉన్నది, ఈ మ్యాగ్నెట్కి ఇది నార్త్ సైడ్, ఇది సౌత్ సైడ్ అనుకుందాం.
నేనేం చేస్తానంటే ఈ మ్యాగ్నెట్ని బ్రేక్ చేసేస్తా. బ్రేక్ చేసేస్తే ఈ మ్యాగ్నెట్ నాకు 2 ముక్కలు అయిపోద్ది. ఇదొక ముక్క, ఇదొక ముక్క. ఇదివరకు అనుకున్నట్టు ఇది నార్త్ పోల్ ఉండే, ఇది సౌత్ పోల్ ఉండే కదా. ఈ మ్యాగ్నెట్ని 2 ముక్కలు చేసిన తర్వాత ఈ కార్నర్ ఇది సౌత్ అయిపోతుంది, ఇది నార్త్ అయిపోతుంది. అర్థమైందా? అంటే ఒక మ్యాగ్నెట్ని ముక్కలు చేసిన ఈ పోల్ సపరేట్, ఈ పోల్ సపరేట్ కావాలనుకున్నా మళ్ళీ దాంట్లో 2 పోల్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి. సో మ్యాగ్నెట్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ డైపోల్స్. నార్త్ పోల్ సౌత్ పోల్ కంబైన్డ్గా ఉంటుంది. నార్త్ పోల్ నుంచి వచ్చినటువంటి ఫ్లక్స్ సౌత్ పోల్లోకి వెళ్ళిపోతుంది. అందుకే ఒక మ్యాగ్నెట్ చుట్టూ నువ్వు ఒక క్లోజ్డ్ లూప్ వేసేసి ఒక స్పియర్ లోపల మ్యాగ్నెట్ని బంధించి ఆ స్పియర్ దగ్గర నెట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత బయటకు వస్తుందని చూస్తే ఎంత బయటకు వస్తుందో అంతా సౌత్ పోల్ దగ్గర రిటర్న్ వెళ్ళిపోతుంది అది. సో మ్యాగ్నెట్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ డైపోల్స్. సో సేమ్ థింగ్ వాడు పాయింట్ ఫార్మ్ ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడో చూడండి. డైవర్జెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ 0 అంటాడు. డైవర్జెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇస్ 0. డైవర్జెన్స్ అంటే ఏంటి? బయటికి రేడియేట్ అవ్వడం ఒక పాయింట్ దగ్గర. అండ్ వీఆర్ టాకింగ్ ఎవ్రీథింగ్ ఎట్ అ పాయింట్. ఒక పాయింట్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకనే మనం మాట్లాడుకున్నాం నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఇట్లా ఒక మ్యాగ్నెట్ ఉంది. ఫ్లక్స్ ఎలా ఫ్లో అవుతుంది? ఇలాగా నార్త్ నుంచి సౌత్కి పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ దిస్ ఈజ్ యువర్ పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్. ఈ పాయింట్ దగ్గర ఈజ్ దర్ ఎనీ డైవర్జెన్స్? డైవర్జెన్స్ లేదు. ఫ్లక్స్ ఇటు వస్తుంది, ఇటు వెళ్ళిపోతుంది, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇన్ఫినైట్గా ఇట్ ఈస్ నాట్ ఎక్స్టెండింగ్ ఇన్ టు ద స్పేస్. ఇట్ ఈస్ హ్యావింగ్ అ ఎండ్ పాయింట్, ఫిక్స్డ్ ఎండ్ పాయింట్ ఉంది అండ్ బ్యాక్ టు ద సోర్స్కి వెళ్ళిపోతుంది. హెన్స్ యూ సెడ్ డైవర్జెన్స్ ఇస్ 0. ఎక్కడికి డైవర్ట్ కావట్లేదు, అది లైన్లోనే ఉంది. వేరాస్ ఎలక్ట్రిక్ ఛార్జ్ తీసుకోండి, ఎలక్ట్రిక్ ఛార్జ్ నుంచి డైవర్ట్ అయిపోతుంది, డైవర్జెన్స్ అయిపోతుంది. ఈ విధంగా డైవర్జెన్స్ గోయింగ్ ఇన్ఫినైట్లీ ఇన్ టు ద స్పేస్. ఎక్కడ నెగిటివ్ ఛార్జ్ కనిపిస్తే అక్కడ ఎండ్ అయిపోతుంది. బట్ వేరాస్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ ఇన్ రౌండ్ షేప్లో. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అనేవి డైవర్జెన్స్ అనమాట, లైక్ దిస్, ఎక్స్టెండ్ ఇన్ టు ద స్పేస్. రైట్. నెక్స్ట్ థర్డ్ లా ఏంది? ఫారడేస్ లాస్ ఆఫ్ electromagnetic induction. Simple. Amount of electric field induced in a closed conductor or a closed loop. For example, I am having a closed loop conductor ఉంది, ఒక కండక్టర్ ఉంది. ఇది ఒక లూప్ కండక్టర్ అనమాట. ఈ కండక్టర్ నుంచి ఐఎమ్ పాసింగ్ సమ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, బి. అప్పుడు ఇందులో కొంత ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఆర్ ఐ కెన్ సే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. హౌ మచ్ ఇస్ దట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దట్ క్లోజ్డ్ లూప్ ఈజ్ ఈక్వల్ టు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కదా. అదే ఇక్కడ చెప్తుంది అనమాట. వి రైట్ ఇట్ యాజ్ ఇన్ ఎ క్లోజ్డ్ లూప్, డిఎల్ అంటే లెంత్ ఆఫ్ దట్ లూప్. క్లోజ్డ్ లూప్లో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది అనేది ఈజ్ ప్రపోర్షనల్ టు d∅dt, నెగిటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ద ఛార్జ్. ఇది మనకు తెలిసిందే. దీన్నే మనం పాయింట్ ఫామ్లో రాయాలంటే ఇలాగా. దేర్ యూ టేక్ కర్ల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కర్ల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే సర్క్యులేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. కర్ల్ అంటే ఏంది? కర్ల్ మీన్స్ సర్క్యులేషన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ కర్ల్. కర్లింగ్ అంటే కర్లీ హెయిర్స్ ఉంటాయి, అంటే రౌండ్ లూప్స్ ఫామ్ చేయటం. అంటే ఒక లూప్ లోపల ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ సర్క్యులేట్ అవుతుంది అనేది కర్ల్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. డిఫరెన్సెస్ అబ్జర్వ్ చేయండి రెండింటికి మధ్యలో. రైట్. సో దీని నుంచి మనకి ఏం అర్థం అవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది ఒక క్లోజ్డ్ లూప్ కండక్టర్లో. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏం మ్యాగ్నెటిక్ ఫీల్డ్? చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అది కంక్లూజన్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, యాంపియర్స్ లా. అసలు ఈ మ్యాక్స్వెల్స్ కరెక్షన్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఆ ఈక్వేషన్ నేను రాస్తాను. సో యాంపియర్స్ లా ఏంటి? జనరల్గా యాంపియర్స్ లా అంటే ఏంది? కరెంట్ క్యారింగ్ కండక్టర్ విల్ ప్రొడ్యూస్ ఎ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అరౌండ్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైర్ ఉంది అనుకుందాం. ఒక వైర్ ఉంది ఈ విధంగా. ఈ వైర్లో కరెంట్ పాస్ అవుతుందంటే ఈ వైర్కి రౌండ్గా దీని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ అవుతుంది కదా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఒక వైర్ చుట్టూ రౌండ్గా ఐఎమ్ టేకింగ్ దట్ క్లోజ్డ్ పాత్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అరౌండ్ వైర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు కదా డాట్ కన్వెన్షన్, క్రాస్ కన్వెన్షన్ తెలుసు కదా. క్రాస్ కన్వెన్షన్ అంటే కరెంట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ద కండక్టర్ అన్నట్టు, క్రాస్ సెక్షనల్ వ్యూ. సో క్రాస్ అంటే అటు, లైక్ దిస్. సో కరెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సర్క్యులేషన్ ఇస్ లైక్ దిస్.
ఈ క్లోజ్డ్ లూప్ ఉంది కదా, ఈ క్లోజ్డ్ పాత్ మీద నేను ఇంటిగ్రేషన్ తీసుకుంటున్నాను అరౌండ్ ద కండక్టర్. సో రైట్, క్లోజ్డ్ లూప్ ఇంటిగ్రేషన్ ఓవర్ ఏ క్లోజ్డ్ లూప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఎంత ఫ్లక్స్ ఉంది ఆ క్లోజ్డ్ లూప్లో, ఎంత ఫ్లక్స్ ఉంటుంది, హౌ మచ్ కరెంట్ ఈస్ దేర్ ఇన్సైడ్ దిస్ క్లోజ్డ్ లూప్, దట్ మచ్ అమౌంట్ ఆఫ్ ఫ్లక్స్ విల్ బి దేర్. ఎంత కరెంట్ ఉంటే అంత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వస్తుంది. సో దాన్నే ఇక్కడ రాస్తారు అనమాట, మ్యూ నాట్ ఇంటూ ఐ కరెంట్. కానీ జస్ట్ కరెంట్ మాత్రమే కాదు, ఇది కూడా ఉంటుంది అనమాట ఈ ఎక్స్ప్రెషన్లో. కరెంట్ మాత్రమే కాదు, సమ్ డి సై బై డిటి. వాట్ ఈస్ దిస్ సై? గుర్తుపడతారా? దీన్ని సై అని అంటారు. ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎట్లయితే మనకు ఫై ఉందో ఫర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, సిమిలర్లీ సై ఈస్ ఫర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ డ్యూ టు ఫ్లో ఆఫ్ కరెంట్ ఇన్ ఎ కండక్టర్ ఆర్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నార్మల్గా యాంపియర్ ఏం చెప్పాడనంటే కరెంట్ వస్తే దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. బట్ వెరాజ్ యు టేక్ ఏ కెపాసిటర్, కెపాసిటర్లో యాంపియర్స్ లా ఫెయిల్ అవుతుంది. కెపాసిటర్స్ లోపల సపోజ్ యూ హ్యావ్ అ సర్క్యూట్, సమ్ సోర్స్ ఇస్ దట్, ఏసీ సోర్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏసీ సోర్స్ ఉంది, కరెంట్ ఫ్లో అవుతుంది, కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. వేరాస్ ఈ కెపాసిటర్ లోపల కరెంట్ ఫ్లో ఎంత అంటే 0. కెపాసిటర్లో కరెంట్ ఫ్లో కాదు. దెన్ కెపాసిటర్లో కరెంట్ ఫ్లో కాకపోతే ఎలాగా? కెపాసిటర్లో ఛార్జెస్ విల్ డిస్ప్లేస్ ఓన్లీ, మూమెంట్ ఆఫ్ ఛార్జెస్. సో ఛార్జెస్ మూవ్ అయినప్పుడు వచ్చేటువంటి కరెంట్ని డిస్ప్లేస్మెంట్ కరెంట్ అంటారు. వేరాస్ దిస్ ఈజ్ అ నార్మల్ కండక్షన్ కరెంట్. సో కెపాసిటర్ లోపల మూవ్ అయ్యేటువంటి కరెంట్ ఇది అనమాట. సో కెపాసిటర్ లోపల ఛార్జెస్ మూవ్ అవుతున్నాయి కాబట్టి నీకు ఓవరాల్గా కరెంట్ ఫ్లో కూడా బయట వస్తుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే టెర్మినాలజీ ఇది అనమాట. సో సేమ్ థింగ్ నౌ పాయింట్ ఫామ్లో రాసుకుంటే, సర్క్యులేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అరౌండ్ ఏ కండక్టర్. సో కర్ల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, అర్థమైందా, ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ ప్లస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ కూడా ఒక మ్యూ నాట్ ఉండాలి, సారీ ఎప్సిలాన్ నాట్. సో దీనిలో మనకి ఏమర్థం అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ వన్ కరెంట్ ఫ్లో, ఆర్ ఐ కెన్ సే దిస్ ఈస్ అ డీసీ కరెంట్, సింపుల్గా డీసీ కరెంట్, స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి, అది స్టాటిక్ కరెంట్ అది. నెక్స్ట్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ కావడానికి యూ కెన్ హ్యావ్ అ డీసీ సోర్స్, ఆర్ చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే యూ కెన్ హ్యావ్ అ ఏసీ సోర్స్, అర్థమైందా? అండ్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూ ఓన్లీ నీడ్ చేంజింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. స్టాటిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే యూ కెనాట్ క్రియేట్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. వెరాస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయడానికి నార్మల్ కరెంట్ ఫ్లో రావచ్చు, లేదంటే చేంజింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావచ్చు, ఆర్ డీసీ సోర్స్ ఉండొచ్చు, ఏసీ సోర్స్ కూడా మనం తీసుకోవచ్చు అనేది ఈ కంప్లీట్ 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అనమాట. సో ఈ కాన్సెప్ట్, ఈ వీడియో చూసిన తర్వాత ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను. సో ఇదే విధంగా మీ ప్రిపరేషన్ని పటిష్టంగా చేసుకోవాలి, పర్ఫెక్ట్గా చేసుకోవాలని అనుకుంటే ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్లో ఏఈ కానీ, సబ్ ఇంజనీర్ ఎగ్జామ్ కానీ మీరు ప్రిపేర్ అవుతుంటే, జేఎల్ఎం ఎగ్జామ్ కానీ, దానికి సంబంధించినటువంటి క్రాష్ కోర్సెస్ కానీ కోర్సెస్ ఉన్నాయి. ప్లీజ్ ఎన్రోల్ ఇంటూ దోస్ కోర్సెస్. డౌన్లోడ్ ఆర్ఎల్సీ ఎడ్యుకేషన్ యాప్ టుడే.